లైఫ్లో కూడా అన్నీ తొందరగా అచీవ్ చేయాలి అని ట్రై చేస్తే కొన్నిసార్లు మీరు ఫెయిల్ అవ్వచ్చు ఆర్ మీ ఎనర్జీ వేస్ట్ అవ్వచ్చు. కాబట్టి ఎంత టైం పడుతుంది అనేది మర్చిపోయి మోడరేట్ ఆర్ స్లో పేస్లో వెళ్ళి మీరు అనుకున్నవి సాధించండి. అన్ని తప్పుడు చర్యలు మనసు నుండే ఉద్భవించాయి. ప్రతి మనిషి చేసే తప్పు పనులు వారి మనసులో ఉండే చెడు ఆలోచన వల్లే మొదలవుతుంది. అంటే మనుషులు వాళ్ళ మోరల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ మరిచిపోయి తప్పు పనులు చేస్తారు. ఒక్కసారి మీ మనసు మార్చుకొని మోరల్స్తో ఆలోచించండి. అప్పుడు ఎటువంటి తప్పులు చేయరు. మనసు మారితే ఏ తప్పు చర్య మిగిలి ఉంటుంది చెప్పండి? ఒక నిజాయితీ లేని మరియు చెడు స్నేహితుడు జంతువుల కంటే ఎక్కువగా భయపడాలి. ఎందుకంటే అడవి జంతువు మీ శరీరాన్ని మాత్రమే గాయపరుస్తుంది, కాని చెడు స్నేహితుడు మీ మనసును గాయపరుస్తాడు. కాబట్టి అలాంటి వారిని గుర్తించి వారి నుండి జాగ్రత్తగా ఉండండి. 1000 ఖాళీ పదాల కంటే శాంతిని కలిగించే ఒక పదం ఉత్తమం. మనం మాట్లాడేటప్పుడు ఎక్కువ మాట్లాడకపోయినా ఏం కాదు. మాట్లాడే ఒక్క మాటైనా ఇతరులను కించపరచకుండా మీ పీస్, రెస్పెక్ట్ అండ్ ఎదుటవారి పీస్ అండ్ రెస్పెక్ట్ని స్పాయిల్ చేయకుండా ఉండాలి. అంతేకాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ గౌరవం పోగొట్టుకోవద్దు. ఎదుటవారి శాంతిని పోగొట్టద్దు. చూస్ యువర్ వర్డ్స్ వైజ్లీ అండ్ మెయింటైన్ పీస్, రెస్పెక్ట్, హార్మోనీ అండ్ రిలేషన్షిప్స్. అన్ని సంక్లిష్ట విషయాలలో గందరగోళం అంతర్లీనంగా ఉంటుంది. గట్టిగా ప్రయత్నిస్తూ ఉండండి. ఎలాంటి విషయమైనా, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్నా తప్పకుండా కన్ఫ్యూజ్డ్గా ఫీల్ అవుతారు. నేను చేస్తున్నది కరెక్టేనా అని ఆలోచిస్తారు. కానీ ఆ కన్ఫ్యూషన్ మిమ్మల్ని ప్రయత్నించడం ఆపకుండా చూసుకోవాలి. ఎంత కన్ఫ్యూషన్ ఉంటే అంత గట్టిగా ప్రయత్నించాలి. మీ కన్ఫ్యూషన్ పోగొట్టుకోవాలి. గతం మీద దృష్టి పెట్టద్దు. భవిష్యత్తు గురించి ఆలోచించద్దు. ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టండి. పాస్ట్లో జరిగిన పనులు, తప్పుల గురించి ఆలోచించకుండా ఫ్యూచర్ ఏమవుతుందో అని భయపడకుండా ఇప్పుడు అంటే మీ ప్రెజెంట్లో మీరు చేసే పనులు, ఎఫర్ట్స్ పైన మాత్రమే దృష్టి పెట్టాలి. అప్పుడు మీకు ఫ్యూచర్లో ఎటువంటి రిగ్రెట్స్ ఉండవు అండ్ మీ పాస్ట్ గురించి కూడా ఫ్యూచర్లో ఆలోచించరు. సో ఫోకస్ ఓన్లీ ఆన్ యువర్ ప్రెజెంట్ ఎఫర్ట్స్. మీకు లభించని వాటిని ఎక్కువగా అంచనా వేయకండి లేదా ఇతరులపై అసూయ పడకండి. ఇతరులపై అసూయ పడేవారు మనశ్శాంతిని పొందలేరు. మీకున్నవి పక్కన వాళ్లకు లేవని అండ్ మీకు లేనివి పక్కన వాళ్లకు ఉన్నాయని ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు, అసూయ పడకూడదు. అలా చేస్తే మీరు ఎప్పటికీ మనశ్శాంతిగా, హ్యాపీగా ఉండలేరు. కాబట్టి ఎలాంటి కంపేరింగ్ అలవాటు అండ్ జెలసీని కంప్లీట్గా మానేసేయండి. తెలివిగా జీవించే వ్యక్తులు మరణానికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు. తెలివిగా జీవించే వ్యక్తులంటే వైస్ పీపుల్. ఈ వైస్ పీపుల్ వారి జీవితంలో దేనికి భయపడరు, ఆఖరికి చావుకు కూడా. చావనేది మనిషికి ఎప్పుడొస్తుందో తెలియదు. అలాంటి దాని గురించి ఆలోచిస్తూ బ్రతకకపోతే ఈ జీవితానికి అర్థమేంటి? కాబట్టి ఎప్పుడో వచ్చే చావుకు కూడా భయపడకుండా ప్రతి మనిషి వైస్గా జీవించాలి. ద్వేషం వల్ల ద్వేషం తగ్గదు, ప్రేమతో తగ్గుతుంది. ఇదే శాశ్వతమైన చట్టం. హేట్ వల్ల హేట్ మీలో పెరుగుతుంది, ప్రేమ తగ్గుతుంది. దిస్ ఈజ్ అన్ ఎటర్నల్ రూల్. హేట్ అంటే మీలో నెగిటివ్ ఎనర్జీ. మీలో హేట్ ఎంత ఉంటే అంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది మిమ్మల్ని క్షీణింపజేస్తుంది. కాబట్టి మనుషుల్ని ద్వేషించకుండా ప్రేమను పంచండి. ద్వేషం ద్వారా ఎప్పటికీ తొలగించబడదు. ప్రేమ ద్వారా మాత్రమే ద్వేషం తొలగించబడుతుంది. మరియు ఇది సహజ సత్యం. 50 మందిని ప్రేమించే వ్యక్తి చుట్టూ 50 బాధలుంటాయి. ఎవరిని ప్రేమించే వాడికి ఇబ్బంది ఉండదు. ప్రేమంటే సంతోషం. ప్రేమ ఉన్న దగ్గరే ద్వేషం ఉంటుంది. సంతోషం ఉన్న దగ్గరే బాధ కూడా ఉంటుంది. ప్రేమ లేని వాడి దగ్గర ఇవేవీ ఉండవు. ద్వేషం, బాధ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ప్రేమని, సంతోషాన్ని మాత్రం వదులుకోకండి. ఆరోగ్యం గొప్ప బహుమతి, సంతృప్తి గొప్ప సంపద మరియు నమ్మకమే ఉత్త సంబంధం. ఇవి 3 ఉండేలాగా ప్రతి మనిషి చూసుకోవాలి. వీటికంటే ఏ మనిషికి కూడా గొప్ప బహుమతే ఉండదు. వీటికంటే ముఖ్యమైనవి కూడా ఏమీ లేవు. కోపంగా ఉండడం, అది వేరొకరిపై చూపించడం అంటే చేతిలో వేడి బొగ్గును పట్టుకొని పక్కన వాడిపై విసిరడం లాంటిది. ఇలా చేస్తే మీ చేతులు కూడా కాల్తాయి.
తన కోపమే తన శత్రువు అన్నట్టు మీ కోపం మీకే హాని కలిగిస్తుందని గుర్తించండి. మీరు కోపంగా ఉన్నందుకు శిక్షించబడరు, కానీ మీ కోపమే మిమ్మల్ని శిక్షిస్తుంది. మీ ఇన్నర్ పీస్ మీ రిలేషన్షిప్స్ ని స్పాయిల్ చేస్తుంది. మనిషి ఏమనుకుంటున్నాడో అదే అవుతుంటాడు. ఒక మనిషి ఎలాంటి వాడో తన ఆలోచన బట్టే డిసైడ్ అవుతుంది. అలాగే తాను ఏమనుకుంటున్నాడో అదే అవుతాడు కూడా. సింపుల్ గా చెప్పాలంటే ఏ మ్యాన్ ఈజ్ వాట్ హీ థింక్స్ ఈజ్ వాట్ హీ బికమ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ కావాలో కింద కామెంట్ బాక్స్ లో